నీట్ అభ్యర్థులకు ఎన్టీఏ చుక్కలు చూపిస్తోంది. అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో పెట్టామని చెప్పగా వెబ్సైట్ లింక్ సరిగ్గా పనిచేయక అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, నీట్ అభ్యర్థుల సమస్య ఏంటి, అసలు తాజా సమాచారం చెప్పండి. రాజ్ కుమార్, దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆటలాడుకుంటుంది. ఇప్పటికే ఒకసారి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా వాయిదా పడడంతో విద్యార్థులు మళ్లీ కాలేజీకి వెళ్లి దానికోసం ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా రెండో రీ ఎగ్జామ్ సంబంధించి కూడా విద్యార్థులకు అదే స్థాయిలో కష్టాలు తెచ్చిపెడుతోంది. విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నిన్న అర్ధరాత్రి సమయంలో వెబ్సైట్ లో ఎన్టీఏ అప్లోడ్ సమాచారం ఇచ్చింది. ఆ మేరకు ఇవాళ ఉదయం నుంచి కూడా నీట్ అభ్యర్థులందరూ కూడా తమ హాల్ టికెట్లు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ లింక్స్ సరిగా ఓపెన్ కావట్లేదు. దీంతో ఇవాళ మధ్యాహ్నానికి మళ్ళా రెండో లింకు ఎన్టీఏ తమ వెబ్సైట్ లో ఉంచింది, అడిషనల్ లింక్ అని చెప్పేసి. కానీ అందులో కూడా సరిగా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్, వారు ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఇవన్నీ కూడా నమోదు చేసిన తర్వాత కూడా మరొక లింక్ లోకి వెళ్తోంది. మీ బ్యాంకు వివరాలు సంబంధించినటువంటి ప్రొసీజర్ పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతోంది. వాస్తవంగా అభ్యర్థులందరూ కూడా 20 రోజుల క్రితమే ఈ బ్యాంకు వివరాలన్నీ కూడా నమోదు చేశారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు కట్టినటువంటి పరీక్షా ఫీజుకు సంబంధించినటువంటి మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అవసరమైనటువంటి బ్యాంకు వివరాలని కూడా ముందుగానే ఇచ్చారు. ఒకవేళ అందులో తప్పు అయితే వాటికి సంబంధించి వాటికి రీఫండ్ ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళా ఆ వివరాలు అడుగుతోంది. ఆ వివరాల్లోకి మళ్ళా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆ బ్యాంకు ద్వారా ఆ ఫీజు చెల్లించి ఉంటారో ఆ బ్యాంకును లిస్టులో లేకుండా చేశారు. తద్వారా వారికి ఆ రీఫండ్ అవకాశం లేకుండా చేసేందుకే ఎన్టీఏ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోంని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఫీజు చెల్లిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ను ఆ లిస్ట్ లో లేకుండా చేశారు. తద్వారా మీకు ఇప్పుడు ఫీజు అవసరం లేకపోతే మీరు ఇలాగే ముందుకెళ్తే మీకు అడ్మిట్ కార్డు వస్తుందనేటువంటి ఒక సందేశాన్ని అక్కడ ఉంచుతున్నారు. ఇదంతా కూడా ఫీజును మళ్ళీ చెల్లించకుండా ఉండేందుకు 22 లక్షల మంది పిల్లలకు ఆ ఫీజు చెల్లించకుండా ఉండేందుకే ఇలాంటి ఈ వ్యవహారాలు పండుతున్నారని చెప్పేటువంటి విమర్శలు అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన వస్తున్నాయి. ఇప్పటికీ కూడా చాలా మంది ఇవాళ మామూలుగా అయితే వారం రోజుల ముందు మాత్రమే ఈ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. ఇవాళ ఉదయం నుంచి కూడా కనీసం 5% మంది కూడా ఈ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ప్రిపేర్ అయిన పిల్లలు మళ్ళా నెల రోజుల పాటు అదనంగా ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మానసికంగా కూడా పిల్లలపైన ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్టీఏ విద్యార్థుల జీవితాలకు మరింత ఇబ్బంది పెట్టే విధంగా అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియను మరింత క్లిష్టతరంగా మార్చిన పైన అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజ్ కుమార్, ధన్యవాదాలు చంద్రశేఖర్.